ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి డిసెంబర్ 2-3 తేదీలలో 3 అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు. కుంభరాశి వారి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి మీ కంటపడింది అని చెప్పి భావించి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు ఆ అదృష్టాలేంటి, వాటిని వదలకుండా దక్కించుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మరి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మొదటిసారిగా మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఓం నమశివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వీడియోలో మీకోసం చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. ఎదుటివారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కడం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఎంత దూరమైనా కూడా వెళ్తారు. అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు. వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు. వారి కోసం చేసే పనిలో వీరికి కష్టం కనిపించదు, ఇష్టమే కనిపిస్తుంది. అంతలా ప్రాణంగా ప్రేమిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి. వీరు ఎవరినైనా మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా కానీ నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరన్నమాట. నేను ఇంతగా నమ్మాను, ఇంతగా ఇది చేశాను కాబట్టి వీరు నన్ను ఇంతలా మోసం చేశారు, ఇది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి వారిని అడగవలసిన 4 మాటలు అడిగి మళ్ళీ జీవితంలో వారిని నమ్మరన్నమాట. అంత గట్టిగా ఉంటారు. ఆ విషయంలో మాత్రం వీరు ఎవరికైనా కానీ సీక్రెట్లని చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటివారికి చెప్పేవారు. కానీ మేము వీరికి చెప్తాము, వారికి చెప్తాము అని చెప్పి ఎదుటివారు వీరిని బ్లాక్మెయిల్ చేస్తారేమో అని మన గురించి ఏదైనా కానీ తప్పుడుగా ఈ విషయం ఇక్కడ పర్సనల్ విషయం అంటే తప్పుడు విషయాలు కాదండి. ఏదైనా కానీ మీ కుటుంబం విషయం కానీ, భార్యాభర్తల గొడవల విషయం కానీ, మరి ఇంకా ఇతర ఏ విషయానైనా సరే ఎదుటివారితో చెప్పడం వల్ల ఒక రకంగా వీరికి ఒక పరువు పోయినట్లుగా అనిపించడం, నలుగురిలో నేను తప్పు చేశానేమో, ఈ మాట అనకుండా ఉండవలసింది అని కొంచెం బాధ అయితే కలుగుతూ ఉంటుంది. ఇక ఈ మాట అనకుండా ఉంటే నాకు ఇంకాస్త గౌరవం పెరిగేదేమో, ఇంకాస్త నాకు విలువ ఇచ్చేవారేమో, అనవసరంగా నోరు జారాను అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఇక మీకు కలిగే 3 అదృష్టాలేంటో చెప్పమంటారా? మొదటిగా ఆరోగ్యం. అవునండి, ఇప్పటి వరకు ఆడవాళ్ళకైతే పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్, తిన్న అన్నం అరగకపోవడం, మైగ్రేన్, తలనొప్పి, అంతేకాకుండా అతి ఆలోచన, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్గా ఆలోచించే పద్ధతితో పాటు తలనొప్పి వచ్చేసేయడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇక్కడ మిక్స్డ్ అండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అంటే కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట. ఏమైనప్పటికీ కూడా వీటి వల్ల ఏంటంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవడం, మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండకపోవడం, దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయడం, దీనివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, అసలు పని చేయాలంటేనే బాధ అనిపించడం, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఆరోగ్యం కలగబోతుంది. ఇప్పుడు ఎందుకంటే మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండడం స్టార్ట్ అవుతుంది. దేనికి భయపడవద్దు, దేని గురించి అతిగా ఆలోచించవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యం అయితే మీకు అనుకూలించబోతోంది. ఇది ఫస్ట్ అదృష్టం. ఇక రెండవ అదృష్టం ఏంటంటే కనుక ఇప్పుడు ప్రజెంట్గా కుంభరాశి వారికి గురుబలం కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఆశించినంతగా రావట్లేదు. కాకపోతే మీరు ఏంటంటే మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేస్తారంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి, అంటే బాబా గారి యొక్క గుడికి వెళ్ళి బాబా గారికి నమస్కరించుకొని విభూదిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ అంటే గురువు
గురువుకి సంబంధించిన మీరు ఏదైతే కానీ మీరు అంటే తల్లిదండ్రి మొదట గురువు దైవం మనకి అలా అంటారు కదా, అలాగే మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్న వారికి గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి. ఇలా సహాయం చేయటం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదండి. గురువు అంటే మనకి ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవడం, మనకి విద్య నేర్పిన వాళ్ళు, మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతో సమానం. కాబట్టి వారు చెప్పిన సలహాలను పాటించి ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారండి. ₹1 పెట్టుబడి పెట్టిన దగ్గర ₹2 కలిసి వచ్చే అవకాశం కూడా మీకు ఉంటుంది. అంటే ₹10 పెడితే ₹100 వస్తే లాభమే కదండి. ఇది నిజంగా అదృష్టం కాకపోతే కష్టే ఫలే అని చెప్పి గుర్తుంచుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదైనా అన్నదానం చేస్తూ ఉండండి. అంటే కాస్త పులిహోర, 1 కేజీ బియ్యం పెట్టి వండుకొని ఆ పులిహోర కలుపుకొని అక్కడికి భక్తులకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇది 2వ అదృష్టం. ఇక 3వ అదృష్టం ఏంటంటే కనుక సంతానపరంగా గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారండి. పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ మంచి ర్యాంక్స్తో వాళ్ళు పాస్ అవ్వడం, లేదంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం, పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉండే వాళ్ళకైతే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండడం, ఇలా ఒక్కొక్కటి పిల్లలకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి. కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే ఆ డెవలప్మెంట్ని చూసి ఆటోమేటిక్గా మనం సంతోషపడిపోతూ ఉంటామన్నమాట. మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఈ 3 అదృష్టాలు అయితే మీకు వస్తాయి. కానీ వదిలితే మాత్రం నరకం. వచ్చే అదృష్టాలు ఎలా మిస్ అవుతాయి అంటే ఏమరపాటు వల్ల మిస్ అవుతాయి. మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి. పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి. మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది. సో మీరు పట్టుకుంటేనే, నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితేనే జీవితం స్వర్గంగా మారుతుంది. అలా కాకుండా నేను చెప్పింది ఏదైనా సరే మీరు తప్పుగా అర్థం చేసుకొని సరిగ్గా ఆలోచించకుండా దాన్ని అనుసరించకుండా ఉంటే మాత్రం మీ జీవితం నరకప్రాయంగా మారుతుందన్నమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు జరగబోతున్నాయి. ఈ పి అనే వ్యక్తి మీ యొక్క బంధువుల్లో వారు కాదు, రక్త సంబంధికుల్లో వారు కాదు, మీ యొక్క స్నేహితురాల్లో ఒకరనమాట. ఈ పి అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వారి జీవితం వారికి హ్యాపీగానే ఉంచుకుంటారు, కానీ పక్క వాళ్ళ జీవితం నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడిదుడుకులు అన్నీ కూడా తెలుసుకొని, మీ యొక్క వీక్నెస్ని తెలుసుకొని, మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారితో తక్కువగా స్నేహం చేయండి. వారికి పూర్తిగా అడిక్ట్ అవ్వవద్దు. తక్కువగా మాట్లాడండి. తక్కువగా వారి గురించి ఆలోచించండి. ఒకవేళ ఈ ప్లేస్లో మీకు లవర్ అయినా కూడా ఉండవచ్చు. అలా లవర్ ఉన్నా కానీ ఎవరినైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మీకంటే ఏది కూడా మీకు ముఖ్యం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా ఒకరోజు శివాలయంలో అభిషేకం చేయించండి, మంచి జరుగుతుంది. మీకున్న గ్రహ దోషాలు, ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి అన్నమాట. రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. కనీసం 2-3 భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టవద్దు. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ విషయాన్నైతే మీరు స్ట్రాంగ్గా నమ్మండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంతకుముందు వచ్చిన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలండి.